చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పేర్ని నాని రాజకీయ జీవితం మనుగడ అయిపోయిందన్న ఉద్దేశంతో మైక్ ముందుకు వచ్చి ఏదేదో వేలపనులు చేస్తూ ఉన్నాడు. కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిని అరెస్ట్ చేస్తే, లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తే బావురమంటా ఉన్నాడు. అలాగే విడుదల రజని మొన్న ఎంత హడావుడి చేసిందో చూసాం. నిన్న విజువల్స్ వచ్చినాయి, క్లియర్గా వీడియో బయటకు వచ్చింది. దాంట్లో ఆమె పోలీసుల మీద చేసిన దౌర్జన్యాన్ని చూసాం. ఈ రెండింటిని సమగ్రంగా విశ్లేషించేందుకు మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు అంకమరారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. పేర్ని నాని ప్రెస్ మీట్ చూసుంటారు, మీరు విడుదల రజని వ్యవహారం చూసుంటారు. దీన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న పేర్ని నాని మాట్లాడింది చూసాము. అంతకుముందు మాజీ మంత్రి, చిలకలూరుపేట మాజీ శాసనసభ్యురాలు రజనీ గారి విషయంలో కూడా ఆయన మాట్లాడిన విషయాలన్నీ చూసి, ఒక ఆడపిల్ల మీద ఇలా ఒక రాజకీయ నాయకురాలు మహిళ మీద ఈ విధంగా దౌర్జన్యం చేస్తారా, పోలీసులు పెట్టి ఇలా చేపిస్తారా, ఇంత అక్రమంగా అన్యాయంగా, పాపం అమాయకురాలు, మంచి అంతంత మాత్రమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి చెప్పిన పరిభాషలో అలాంటి వ్యక్తిని ఈ విధంగా చేస్తారా అని చెప్పని నానా గందరగోళం చేస్తూ అందరూ ఓహో ఇంకేదో ఆమెకు అన్యాయం జరిగిపోయింది, మరి ఆయన వచ్చేసి సిఐ గారు వచ్చేసి ఆమెను కొట్టేశాడు, లేకపోతే ఆ కారును బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు, నానా విధాల యాగి చేసేశారు. మరి ఈరోజు బహిర్గతం అయిన తర్వాత దానికి వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టేసి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకొని ఏం జరిగిందో చెప్పాలి కదా ఈరోజు. అంటే రాజకీయంగా బురద జల్లే కార్యక్రమం తప్ప, మీరు అన్నట్టు నేను ఇంకా ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, విశ్రాంతి తీసుకుంటాను అనుకున్న వ్యక్తి వాళ్ళ అబ్బాయిని నిలబెట్టి మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే వెనకమాలుండి అన్నీ చేయాలని చెప్పి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఒక్కొక్క విషయాల్లో అన్నీ బయటకు వచ్చేసి వాళ్ళ కుటుంబం, వాళ్ళ కుమారుడు, వాళ్ళ సతీమణి అందరి పేరు మీద అభియోగాలు వచ్చేసరికి ఉక్కిబిక్కులు ఆడకుండా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏదేదో మాట్లాడుతున్నాడని అయితే మనం భావించాలా. ఏమని అన్నాడు, చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు కారాగారంలో ఉన్నారు కాబట్టి 54 రోజులైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అదుపులో పెట్టుకోవాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నాడు. ఈ మద్యం కుంభకోణంలో సంబంధం లేని పేర్లన్నీ ఇరికిస్తూ ఆయన మమ్మల్ని అందరినీ అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని దీంట్లో అదుపులో తీసుకోబోతున్నాడు అని చెప్పని. ఇప్పటి వరకు వాళ్ళకి ఆలోచన లేదు, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులో తీసుకోవాలనుకుంటున్నారు. అంటే మీ మాటలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దీంట్లో, పాత్ర ఉందని అనే మీరే చెబుతున్నట్టు. నిజంగా మీ అధికారులు కావచ్చు, ఇప్పటి వరకు అదుపులో తీసుకున్న వాళ్ళు కావచ్చు, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అయితే వేరే పేరు మీద విమాన ప్రయాణం చేసేసి ఇక్కడి నుంచి చెన్నై నుంచి విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రణాళిక రచించుకొని, ఇంత ప్రణాళిక రచిస్తే అతను అమాయకుడు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ మనిషి. ఈ ధనంజయ రెడ్డి గారు, లేదంటే కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదంటే బాలాజీ గోవిందప్ప గారు, వీళ్ళందరూ కూడా ఒక ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ సతీమణి భారతీయ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ చూసే బాలాజీ గోవిందప్ప, భారతీయ సిమెంటు ప్లస్ వేరే దాంట్లో కూడా విదేశాలకు అమ్ముకున్న దాంట్లో కూడా మళ్ళీ ఎక్కడ వేరే వాళ్ళు ఉంటే ఏం చేస్తారో అని చెప్పని వీళ్ళ వాటాకు సంబంధించి అతన్ని నియమించుకున్నారు. ఇక ఓఎస్టీడీ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనంజయ రెడ్డి గారు కావచ్చు. ధనంజయ రెడ్డి గారు గతంలో ఇదే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో అన్నీ ఆయనే తానే పర్యవేక్షణ చేసుకున్నటువంటి వ్యక్తి. మరి ఒక ముఖ్యమంత్రి కార్యాలయాన్నే మొత్తం అదుపాజ్ఞంలో పెట్టుకున్న వ్యక్తి అమాయకుడైతే, ఏ సంబంధం లేకపోతే న్యాయస్థానం హెచ్చరించేంత వరకు కూడా, మీరు విచారణకు వెళ్ళండి అనేంత వరకు కూడా ఎందుకు పరారీలో ఉన్నారు వీళ్ళిద్దరూ? ఇది సమాధానం ఏమన్నా చెప్పగలరా? నీ భార్య గారి సంబంధించి ఆ గోడౌన్కు సంబంధించి బియ్యం మాయమైన దాంట్లో మీరు ఎందుకు ధనాన్ని కట్టారు? మీకు ఎలాంటి సంబంధం లేకపోతే పేర్ని నాని గారు వాళ్ళ సతీమణి పేరు మీద పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని పందికొక్కులా తిన్నాడు. భార్య పేరుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడు, అక్రమంగా తిన్నాడు. ఆ కేసులో ఆమె ఎక్కడ ఇరుక్కుంటుందో, ఎక్కడ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని డబ్బులు కట్టాడు. డబ్బులు కట్టినా తప్పే, దొంగతనమే. దాని మీద ఏం చర్యలు తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి, ఆవశ్యకత ఉంది. ఇప్పుడు ఇలా మాట్లాడటాన్ని, భుజాలు తడుముకోవటాన్ని మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని చెప్పి అతనే ఒప్పుకుంటున్నాడు, డైరెక్ట్ చెప్తున్నాడు. అది కాదు రామరామన్ గారు, 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా
ఏదైనా ఒక్క అంగుళం అయినా సరే ఈ భూమి కబ్జాలు కావచ్చు, లేదంటే ఒక 100 రూపాయలైనా సరే అతను తెలియకుండా ఏదన్నా జరిగిందా? జరగలేదు. మొత్తానికి అతని కనుసన్నాల్లోనే, అతని మనుషుల కనుసన్నాల్లోనే చివరికి వ్యాపార సంస్థలు ఏదన్నా వస్తే వాళ్ళు అడిగిన వాటా ఇస్తేనే ఇక్కడ వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, లేదంటే ఇష్టం లేని వాళ్ళు వెళ్ళిపోయారు. అవును. అంతే తప్ప వాళ్ళని కాదని వాళ్ళని ఎదిరించి ఎవరైనా వ్యాపారాలు చేశారా, లేకపోతే ఇలాంటి కుంభకోణాలు చేశారా? ఎవరైనా రాజకీయం తీసి పక్కన పడేస్తే ఆర్థిక లబ్ధి వాళ్ళ మనుషులు తప్ప ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఒకళ్ళకి జరిగిందా? మరి ఇవన్నీ జరిగిన తర్వాత, వాళ్ళ కనుసరణలు అన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, భారతిరెడ్డికి తెలియకుండా, సజ్జల రామకృష్ణారెడ్డి తెలియకుండా, ధనుంజయ రెడ్డి తెలియకుండా, కృష్ణమోహన్ రెడ్డికి తెలియకుండా, లేకపోతే ఈ బాలాజీ గోవిందప్పకు తెలియకుండా, విజయసాయిరెడ్డికి తెలియకుండా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియకుండా, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలియకుండా, వీళ్ళందరూ సుబ్బారెడ్డికి తెలియకుండా, కరుణాకర్ రెడ్డికి తెలియకుండా, వీళ్ళకి తెలియకుండా ఏమన్నా ఎవరైనా చేయగలిగారా? చేసి చూపించినా ఒకళ్ళు చూపించండి. ఇప్పుడు విషయాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి, అందుట్లో వీళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి, ఆ దోపిడీల్లో, ఆ దొంగతనాల్లో వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఈరోజు వీళ్ళకి భయం పడుతూ ఉంది. ఎక్కడ ఎప్పుడు ఈ సిట్టు వారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుంటారనే పిరికితనం వాళ్ళలో కనపడతా ఉంది. వాళ్ళు కనుక నిజాయితీగా ఈ చేసేయన్ని తప్పుడు అభియోగాలు అయితే వాళ్ళను కనుక ధైర్యంగా ఎదుర్కొంటే న్యాయస్థానాలు ఉన్నాయి కదా, సుప్రీంకోర్టు దాకా వెళ్ళొచ్చారు కదా. మరి సుప్రీం న్యాయస్థానం కూడా మొన్నటిదాకా సుప్రీం న్యాయస్థానంలో చాలామందికి న్యాయం జరిగింది కదా. ఒకే కాకాని గోవర్ధన్ రెడ్డి, అసలు ఎవరు చూసినా కుంభకోణంలో భాగస్వాములు వాళ్ళే, ఎక్కడ కనపడుతున్నా వాళ్ళే కనపడతా ఉంటే ఇంకా ఏదో 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా అయిందో చూసిన తర్వాత, వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో చూసిన తర్వాత, ఇన్ని కుంభకోణాలు బయటకు వచ్చిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అమాయకుడు అంటే ఎవరు చేసినాడో చెప్పండి మీరు. చిన్న దొంగతనం చేసిన వ్యక్తి దొరికిపోతే సిగ్గుతో మానసికంగా చచ్చిపోయి ఇంట్లోంచి బయటకు రాడు. వీళ్ళు సిగ్గు లేకుండా ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళని అసలు ఏ రకంగా చూడాలంటారు? అంటే కలెక్టర్ అనే సినిమాలో కోట శ్రీనివాసరావు గారికి ఒక ఊత పదం ఒకటి ఉంది. శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకులకు సిగ్గు ఉండదని చెప్పని ఆయన అంటాడు. శ్మశానం ముందు ముగ్గు రాజకీయ నాయకుడు సిగ్గు అంటే శ్మశానం ముందు ఎవరు వేయరు కదా ముగ్గు, అలాగే రాజకీయ నాయకుడికి సిగ్గు అనేది ఆయన దాంట్లో, అంటే ఆ పదాలు మనం వాడంగానే చెబుతున్నాను అనమాట. అంటే అంత నిగూఢ అర్థం ఉంది దాంట్లో. కాబట్టి ఇక్కడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చిత్రహింసలు అనుభవించారో, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏ విధంగా నష్టపోయారో చూసుకున్న తర్వాత భవిష్యత్తులో మనకు కావచ్చు, మన కుటుంబాలకు కావచ్చు, మన గ్రామాలకు కావచ్చు, మన పిల్లలకు కావచ్చు ఇలాంటి దుస్థితి రాకూడదని చెప్పని రాష్ట్రం యావత్తు ఒక తీర్మానానికి వచ్చేసి 11 స్థానాలకే మిమ్మల్ని పరిమితం చేసి ఈరోజు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా జరుగుతున్న దాంట్లో కూడా వాస్తవాలన్నీ బయటకు వస్తూ ఉంటే ఆనందపడతా ఉన్నారు ప్రజలు. ఇంకా ఆలస్యం అవుతుందని చెప్పి బాధపడతా ఉన్నారు ప్రజలు. ఎంత తొందరగా వీళ్ళకి కారాగారం కాదు న్యాయస్థానంలో శిక్షలు పడతాయి అని చెప్పని ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి దోపిడీకి, దొంగతనాలకి వాళ్ళ ఆస్తుల్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం స్వాధీనం చేసుకొని బాధితులకి ఎవరికి రావాల్సిన వాళ్ళకి ఇచ్చేసి ప్రభుత్వానికి రావాల్సిన ధనాన్ని ప్రభుత్వ బొక్కసానికి జమ చేయమని చెప్పని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుకుంటా ఉన్నారు. రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు సుమారు 10 లక్షల కోట్ల పైనే. ఈ రికవరీ చేస్తే 10 లక్షల కోట్ల అప్పు మొత్తం తీరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి కూడా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అప్పులు చేయలే. అతను దాన్ని మంచి అవకాశాన్ని, రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశాన్ని వచ్చిన పరిశ్రమలను కనుక మొదలు పెట్టుకొని ఉండేటైతే దాన్ని అతను అప్పులు చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఈ సంక్షేమ పథకాలకు ఇస్తూ ఉండేవాడు. ఈరోజు యువత ఇప్పుడు మళ్ళీ ఎట్టయితే మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఆంధ్ర రాష్ట్రం కలిసి చూస్తున్నారో యువత అంతా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ ధనంతో వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ గ్రామాలు, మరి వ్యాపారాలు కలకలలాడుతూ ఉండేవి. అవన్నీ కూడా నేను ఒక్కడనే బాగుపడాలా, నా మనుషులే బాగుపడాలా, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా బాగుపడకూడదు, నా మీదే ఆధారపడాలని అనుకున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి కార్యక్రమాలు చేశాడు, ఇంతమందిని ఇబ్బంది పెట్టాడు. ఈరోజు అందరూ ప్రజాస్వామ్యం వచ్చిందని ఆనందంగా ఉన్నారు. మేము స్వేచ్ఛంగా ఉన్నామని చెప్పని వాళ్ళు కేరింతలు కొడతా ఉన్నారు. ఒక్కసారిగా మామూలుగా మనకి పైనుంచి పిడుగు పడబోతుంది అనుకున్న సమయంలో ఉరుములు మెరుపుల సందర్భంగా వాన లేకుండా పోతే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు ఓడిపోవటం వల్ల ప్రజలు అంత స్వేచ్ఛగా, హాయిగా, ఆనందంగా ఉన్నారని మొత్తం మనం భావించాలి.
ఈరోజు మీరు సోషల్ మీడియాలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాండిల్స్ అన్ని ధనంజయ రెడ్డిని, కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయటం తప్పు, ఇబ్బంది పడిపోతూ మొత్తం అంతా స్క్రిప్టెడ్. ఏదైనా అదే జరిగింది కదా, వాళ్ళు పైనుంచి కింద దాకా ఒకే విధంగా మాట్లాడుతుంటారు, గమనించుకోవాలి మీరు. మొట్టమొదటి కూడా అదే చేసుకుంటూ వస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు వాళ్ళు ఏం మాట్లాడినా, వాళ్ళు ఆ విధంగా ప్రచారం చేసినా కూడా ప్రజలను నమ్మించగలిగారు. కారణం ఏంటంటే కొన్ని వీళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి అప్పుడు అంటే 2018 వరకు కూటమి ఉంది, వీళ్ళు ఎదురుదాడి చేయకపోవటం, మన పనులు చేసుకొని వెళ్ళిపోతున్నాం, ప్రజలు తెలుసుకుంటారులే, పరిశ్రమలు వస్తున్నాయి, ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది, రహదారులు కావచ్చు, పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, కళ్ళ ముందు కియా పరిశ్రమ కావచ్చు, మరి ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కావచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి, కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి కాబట్టి వాడి జీవితం నమ్మరులే. మనం ప్రతి ఊరు నుంచి ఒక బస్సు పెట్టాం, రోజుకు ఒక బస్సు పెట్టేశాం, పోలవరం చూపించాం, రాజధాని చూపించాం, పనులు ఎలా జరుగుతున్నాయో అందరూ ఆనందంగా చూస్తూ ఉన్నారు. 72% రాజధాని పనులు చాలా వరకు పూర్తయిపోయినాయి. పోలవరం 72% వరకు మనం పూర్తి చేసాం. ఇవన్నీ అందరూ చూశారు కాబట్టి, మనం నమ్ముతారు కాబట్టి, మనం మంచి పని చేశాం కాబట్టి వాళ్ళు భావించారు. కానీ వీళ్ళు పదే అలా అబద్ధాలు చెబుతున్నారు కాబట్టి దాన్ని ప్రజలు దానికే ఎక్కువగా మొగ్గు చూపారు కాబట్టి, అతను అధికారంలో ఉంటే ఏం చేస్తాడో తెలియదు కాబట్టి ఒకసారి అధికారం ఇచ్చి చూద్దాం అనుకున్నారు, ఒకసారితో సరిపెట్టేశారు ఇక నాళ్ళు. భవిష్యత్తులో మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయంగా అతనికి ఎలాంటి అవకాశం లేదని చెప్పేది ప్రజలైతే ఒక తీర్మానం చేశారు, తీర్పు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈ కూటమి ప్రభుత్వం పాలన చేస్తే చాలు, అందుకంటే గొప్పగా చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. దానికి అనుగుణంగా చేస్తే చాలు, రాష్ట్రం బాగుపడుతుంది అని ఈరోజు ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి ఈ కూటమి ప్రభుత్వం దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తుందో చూడాలి. ఒకటి, ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకు జరిగినవన్నీ కూడా ఒక 20% మాత్రమే. ఇక మిగిలిన 80% ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అలాగే వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారో, ఎక్కడెక్కడ దాచుకున్నారో, బంగారం కావచ్చు, లేదంటే వజ్ర వైడూర్యాలు కావచ్చు, విదేశాల్లో దాచిపెట్టినవి కావచ్చు, కంటైనర్లో తరలించినవి కావచ్చు, అవన్నీ కూడా వెలికి తీసి ఎంత ఉందో ప్రజలకు ముందు తెలియపరిచేసి దాన్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంటే ప్రజలందరూ సంతోషిస్తారని అయితే నేను చెప్తున్నాను. పేర్ని నాని మాట్లాడిన ప్రెస్ మీట్కి సమాధానం చెప్తూ, నాని జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కాదు, చేసిన అక్రమాలు, దోపిడీలు, దారుణాలకి కనీసం 53 సంవత్సరాలు శిక్ష పడుతుందంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.